మనం ప్రార్థన చేసినప్పుడు మన ఇరుగు పొరుగు వారి సంతోషాన్ని, వారి అభివృద్ధిని, క్షేమాభివృద్ధిని కూడా మనం కోరుకోగలిగితే ఆ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన అవుతుంది. నేనే మా ఊళ్ళో అందరికంటే బాగుండాలి, మా పిల్లలే బాగా చదువుకోవాలి, మేమే సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళంతా ఏడుస్తూ కూర్చోవాలి అని కూడా ప్రార్థన చేసేవాళ్ళు అక్కడక్కడ మనకు తారసపడకపోరు. వాళ్ళ ప్రవర్తనను బట్టి ఆ ప్రార్థన వారిలో ఉందేమోనని మనకు అనుమానం వస్తుంది. దురుద్దేశంతో చేసే ప్రార్థనలు దేవుడు ఎంత మాత్రము అంగీకరించలేదు. నా దేవుడు నా ప్రార్థనకు జవాబునిస్తాడు. కాకపోతే ఎప్పుడు ఇస్తాడు అంటే సరైన సమయంలో ఇస్తాడు, సరైన రీతిలో ఇస్తాడు, సరైన మార్గములో ఇస్తాడు. మనము కోరిన విధంగా, మనము కోరిన సమయములో, మనం అడిగినట్లుగా ఇస్తేనే జవాబు కాదు. మనకు ఏది ఇష్టమో దానిని ఆయన చిత్తములో ఇస్తారు.